10 ఏళ్ల వయసులో ఉన్న నన్ను నేను ఒక్కసారి వెనక్కి వెళ్లి కలిసే అవకాశం వస్తే తనతో మొదట నేనేం చెప్తానో తెలుసా? నేను తనని దగ్గరికి తీసుకొని ఒక్కటే చెప్తాను. బంగారం, నీకు ఉన్న ఈ డస్కీ స్కిన్ టోన్ గురించి ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళ మాటలు పట్టించుకోకు. బాడీ షేమ్ చేసినా పట్టించుకోకు. వాళ్ళేమంటారో తెలుసా? నీ కలర్ ఇలా ఉంది. ఇంకాస్త ఫెయిర్‌గా ఉంటే బావుండేది. ఏంటి ఇంతలా ఉన్నావు? సన్నపడు. అప్పుడు బావుంటావు. నీకు ఈ కలర్ సూట్ అవ్వలేదు. లైట్ కలర్స్ తీసుకో. ఇలా ఏవేవో మాటలు అంటూనే ఉంటారు. ఆ మాటలు విని చిన్న వయసులో మనసులో ఏదో లోపం ఉందేమో అనిపిస్తుంది. వాళ్ళు నిన్ను, నీ పర్సనాలిటీని డీగ్రేడ్ చేయగలరు. నీ విలువని కాదు. నీ కలర్ నీ టాలెంట్ ని డిసైడ్ చేయదు. నీ అపియరెన్స్ నీ ఇంటెలిజెన్స్ ని డిసైడ్ చేయదు. నీ బాడీ షేప్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయదు. అందం అంటే స్కిన్ టోన్ కాదు. నీ గురించి నువ్వు నిలబడి కాన్ఫిడెంట్ గా ఉంటేనే అసలైన అందం. ఇది అర్థం చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మన గురించి మాట్లాడేవారు కూడా మారుతారు. పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, లావు ఇలా ఏవేవో అంటూ మన అపియరెన్స్ గురించి అంటూనే ఉంటారు. అందం అంటే ఇదే, అందంగా లేను అని డిసైడ్ అవ్వకు. అందానికి ఒకే రూపం లేదు. నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావు అన్నదే ముఖ్యం. నిజానికి వాళ్ళు మాట్లాడడం మనం ఆపలేం. కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి మన కాన్ఫిడెన్స్ ని వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఆలోచించు. వాళ్ళు అన్న మాటలకి బాధపడి నీ ధైర్యం కోల్పోయి నువ్వు చెయ్యాలనుకున్నవి ఆపేస్తే నష్టపోయేదెవరు? వాళ్ళు కాదు, నువ్వే. నీకు టాలెంట్ ఉండి, స్కిల్స్ ఉండి, సాధించగలిగే సామర్థ్యం నీకున్నా వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు కదా అని నీ మీద నీకున్న నమ్మకం కోల్పోయి వెనక్కి తగ్గకు. ఎవరైనా నీ అపియరెన్స్ ని జడ్జ్ చేస్తే నీ గోల్ ని గుర్తు చేసుకో. నువ్వు సాధించాలనుకున్న జీవితాన్ని గుర్తు చేసుకో. వాళ్ళ మాటలు నీ దారిలో ఒక చిన్న రాయి మాత్రమే. దాన్ని చూసి మొత్తం ప్రయాణం ఆపేయకు. ఇంకో విషయం, జీవితంలో ఎప్పుడో ఒకసారి నువ్వు అద్దంలో చూసుకొని నేను అందంగా లేను, నా కలర్ బాలేదు, నా బాడీ ఇలా ఉంది, అందుకే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు అనుకునే రోజు రావచ్చు. ఆ రోజు అద్దంలో కనిపించేది నీకు నచ్చకపోవచ్చు. కానీ ఒక్కసారి నీ కళ్ళల్లోకి నువ్వే చూసుకొని ఇలా చెప్పుకో, నేను ఎలా ఉన్నానన్నది కాదు, నేనేం చేయగలనన్నదే నా ఐడెంటిటీ. నీ విలువను నిరూపించుకోవడానికి, నీ కళలను సాధించడానికి నీ అపియరెన్స్ గురించి బాధపడాల్సిన పనే లేదు. నీ విలువను ఇతరుల ఒపీనియన్స్ తో కొలవాల్సిన అవసరం లేదు. ముందు నీ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం తిరిగి సాధించు. ఎందుకంటే నీ విజయాలే నీ కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి. నీ ప్రయత్నాలు నీకు నీ మీద నమ్మకాన్ని నేర్పిస్తాయి. నువ్వు పడిపోయినా మళ్ళీ లేచిన ప్రతిసారి నీ లోపలున్న బలం నీకే తెలుస్తుంది. ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా బాధపడకు. బాధపడడం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోకు. ఏం జరిగినా నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు. నీ రంగు ఏదైనా, నీ బాడీ ఎలా ఉన్నా, నువ్వెలా కనిపించినా, నువ్వు చేయాలనుకున్న పని మీద మాత్రమే ఫోకస్ చేయి. నీ ప్రయత్నం ఆపకు, వెనక్కి తగ్గకు. ఒకరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. నీ విజయమే వాళ్ళకి సమాధానం. నిన్ను నువ్వు నమ్ము, ముందుకు వెళ్ళు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి నీలో మాత్రమే ఉంది. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకున్న రోజు ఇతరులు పెట్టిన బ్యూటీ స్టాండర్డ్స్ నుండి బయటపడతావు. ప్రతి విషయంలో ముందడుగు వేసి నువ్వు విజయం సాధించు. అదే నీ అందం. నీ నమ్మకమే నీ నిజమైన అందం.